ఎక్కడ చూసినా ఇన్స్టెంట్ 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 సూప్, ఇన్స్టెంట్ పానీపూరి, ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ మనీ, ఇన్స్టెంట్ క్రెడిట్ కార్డ్, ఇన్స్టెంట్ లోన్, ఇన్స్టెంట్ సిమ్ కార్డ్, ఇన్స్టెంట్ ఆధార్ కార్డ్, ఇన్స్టెంట్ పాన్ కార్డ్, ఇలా ఎన్నో మరెన్నో. మనం క్రికెట్లో కూడా టెస్ట్ నుంచి 50 ఓవర్లు, 50 ఓవర్ల నుంచి 20 ఓవర్లు, యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ నుంచి షార్ట్ వీడియోస్, ఇలా మనం కన్వర్ట్ అయిపోతూ ఉన్నాం. ఇలా మనకు ప్రతిదీ ఇన్స్టెంట్గానే అయిపోవాలి. ఇన్స్టా రీల్స్, ఆన్లైన్ గేమ్స్, చాటింగ్ల మీద మనం చాలా బిజీగా ఉంటాం. కాళ్ళు కదపకుండా మన పనులన్నీ ఇన్స్టెంట్గా చకచక అయిపోవాలి. అందుకే మన ప్రభుత్వాలు కూడా అవే ఇస్తున్నాయి. అవే వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు. దీని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్. నా పేరు బాలకృష్ణ. ఈ వీడియోని ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందుకు ఒక విషయం, ఈ వీడియో ఏ ఒక్క వ్యక్తినో ఏ ఒక్క రాజకీయ పార్టీని ఉద్దేశించింది కాదు. ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లం మీద మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది దేశంలో ఉన్న ఇన్ఈక్వాలిటీ, అసమానతను తగ్గించడానికి ముందుగా ప్రవేశపెట్టారు. కాకపోతే రాను రాను దానికి అర్థమైనది మారిపోయింది. ఈ స్కీమ్స్ ఏ ఒక్క రాష్ట్రమో కాదు, దాదాపుగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ పథకాలు అనేవి ఇస్తున్నాయి. స్టేట్ వైడ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదా మేనిఫెస్టోలో ఉన్న పథకాలు ఒకసారి మనం గమనిస్తే కనుక, ఆడవాళ్లకు ఫ్రీ బస్ ఫెసిలిటీ, 200 యూనిట్ల వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, 3000 రూపీస్ ఫర్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్, ఫ్రీ గోల్డ్ కాయిన్స్, ఫ్రీ వాషింగ్ మిషన్స్, 3 సిలిండర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే భూమి నుంచి చంద్రమండలం అంట లిస్ట్ అనేది ఉంటుంది. చంద్రమండలం అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు చెప్పబోయే పథకం ముందు పైవన్నీ జూజుబ్బి. 2021లో తమిళనాడుకు చెందిన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే తనని గెలిపిస్తే చంద్రమండలానికి డైరెక్ట్గా 100 రోజుల పాటు తీసుకెళ్తానని చెప్పాడు. అదేవిధంగా ఎండల నుంచి దూరంగా చల్లగా ఉండే ఒక ఐలాండ్కి కూడా తీసుకెళ్తానని చెప్పి హామీ కూడా ఇచ్చాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పైన చెప్పిన ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మహిళల కోసం స్పెషల్గా కొన్ని పథకాలు అనేవి ప్రభుత్వాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. దీనికి కారణం ఏంటంటే, దాదాపుగా మెజారిటీ స్టేట్స్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండడం. ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం 1957 నుంచి ఈ 2024 వరకు చూస్తే 9 సార్లు పురుషుల కన్నా మహిళలు ఓటర్లు ఎక్కువ ఉండడం చూస్తున్నాం. SBHN రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా 2024లో 49% మహిళా ఓటర్లు ఉన్నారు. అదే 2029లో 52% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మహిళల పాత్ర ప్రతి ఎలక్షన్లో ఎంత ఉందనేది. మోరోవర్, మహిళల సైకాలజీ ప్రకారం ఫ్రీ అన్నా, డిస్కౌంట్ అన్న, ఆఫర్స్ అన్నా కూడా మహిళలు బాగా అట్రాక్ట్ అవుతారు కదా. సో దీన్ని బట్టి మీకు అర్థమైంటుంది మహిళలకి ఎందుకు స్పెషల్గా అన్ని పథకాలు ఉంటాయి అనేది. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? అయితే ఈ స్కీమ్స్ అన్నీ నిజంగా అవసరమా? మనిషికి కావాల్సిందే తిండి, బట్ట, ఇల్లు. ఇవి తనకు తానుగా సంపాదించుకోవాలి. దానికోసం ప్రభుత్వాలు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉపాధిని కల్పించాలి. దీనితో పాటు వైద్యం, విద్య ఇవి ఫ్రీ ఇవ్వడంలో తప్పులేదు. ఎందుకంటే అతి అవసరం కూడా అవి. ఇవి కాకుండా మిగిలిన ఉచిత పథకాలు కూడా ఇవ్వచ్చు. కానీ ఎప్పుడు దేశం బాగా అభివృద్ధి చెందుతుంది, అమౌంట్ బాగా ఓవర్ఫ్లో అవుతుంది, అలాంటప్పుడు జనాలకి ఇవ్వచ్చు. ఉదాహరణకి ఒక 100 రూపాయలు పెట్టి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసామంటే రేపు పొద్దున్న 200 రూపాయలు వస్తుంది కదా అనే ఆశతో మనం చేస్తాం. ప్రభుత్వాలు అభివృద్ధి వైపుగా వెళ్తున్నాయి, నో డౌట్. కానీ పెరుగుతున్న జనాభాకి అది సరిపోవట్లేదు. అయితే ఈ పథకాల కోసం ప్రభుత్వం చేసే ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా ప్రజల జేబులకు వెళ్తుంది, కానీ రిటర్న్ రావట్లేదు. దీనివల్ల ప్రభుత్వం యొక్క ఖజానా తగ్గి ఆ భారం ప్రజల మీద పడుతుంది. దీనివల్ల హై ఇన్ఫ్లేషన్ రేటు, అదేవిధంగా నిత్యావసర ధరలు పెరగడం అనేది మనం చూస్తున్నాం. ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. రీసెంట్గా ఏషియన్ రీజియన్లో ఏ కంట్రీ దివాలా తీసింది విత్ మంత్ అండ్ ఇయర్? కింద కామెంట్లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమందికి జనరల్ నాలెడ్జ్ ఉందో. ఇక వీడియో, ఈ ఉచితాలన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చినా కూడా తప్పంతా మన వైపునే ఉంది. ఎందుకంటే వీడియోలో మొదట చెప్పినట్లు మనలో చాలామంది ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని కలలు కంటూ ఉంటారు. ప్రభుత్వాలకు తప్పు అనడానికి లేదు. ఎందుకంటే ఒక దేశానికి ప్రధాని కావాలన్నా, ఒక రాష్ట్రానికి సీఎం కావాలన్నా కూడా మామూలు విషయం కాదు. మన ఫ్యామిలీస్లో 4 నుంచి 5 మందిని మేనేజ్ చేయడానికే మనకు చుక్కలు కనిపిస్తుంటాయి కదా. అలాంటిది కొన్ని కోట్ల మందిని పరిపాలించాలంటే ఆ క్యాపబిలిటీ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నారు. మనం ఉచితానికి అలవాటు పడిపోయి మనం వాళ్ళకి సమర్థంగా పరిపాలించే అవకాశాన్ని మనం ఇవ్వట్లేదు. దేశంలో ఉన్న ఏ రాజకీయ అధికార పార్టీ తీసుకున్నా లేదంటే అపోజిషన్ పార్టీ తీసుకున్నా కూడా ఈ ఉచిత పథకాలు అనే కాన్సెప్ట్ లేకుండా వాళ్ళ మేనిఫెస్టో లేదు. దానికి కారణం ముమ్మాటికి మనమే.
ఈ అలవాటు మారినంత వరకు రాబోయే రోజుల్లో మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇంతే వీడియో. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడంతో పాటు మీ సోషల్ మీడియా స్టేటస్లో కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.